హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సూర్య ప్రతాప్ అయితే మహాలక్ష్మిని అలాగే ఇంకా చక్రిని తన ఇంటికి తీసుకెళ్తానని ఇంట్లో అందరితో చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ముఖ్యంగా మహాలక్ష్మి అయితే నాన్నేంటి నిజంగానే చక్రిని తన సొంత అల్లుడిగా అనుకుంటున్నారు. ఇప్పుడు నాన్నకి చక్రి గురించి నిజం చెప్పాలా వద్దా అని ఇంకా ఆలోచనలో పడుతుంది. ఇక సూర్యప్రతాప్ అయితే మహాలక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నిన్నటిదాకా మా నాన్న మా ఇద్దరిని చూసి మండిపడేవాడు, మరి ఇప్పుడేంటి ఉన్న పలంగా మా మీద ఎంత ప్రేమని చూపిస్తున్నాడు, పైగా మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్తానంటున్నాడు అని చెప్పి నీకు అనుమానం రావచ్చు. చూడమ్మా, ఇంతవరకు నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. అందుకేనమ్మా నా తప్పుకి ప్రాయశ్చిత్తంగా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి మేము నా అల్లుడికి చేయవలసిన అతిథి మర్యాదలు చేస్తాం. అలాగే మేము నీకోసం ఎంతలా పరితపిస్తున్నామో నీకు కూడా అర్థమవుతుంది. చూడమ్మా, ఇప్పటికే మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, నిన్ను చూడాలని కలవరిస్తుంది. అందుకే నిన్ను అల్లుడు గారిని మన ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు అక్కడికి రానని మాత్రం చెప్పొద్దమ్మా అంటూ ఇక సూర్యప్రతాప్ అయితే మహాలక్ష్మి రెండు చేతులు పట్టుకుని ప్రాధేయపడతాడు. ఇక మహా అయితే, ఇప్పుడు నాన్నకి చక్రికి నాకు జరిగింది నిజమైన పెళ్లి కాదని చెప్తే నిజంగానే నాన్న చాలా బాధపడతారు. ఒక విధంగా చెప్పాలంటే నన్ను ఇంతలా మోసం చేస్తావా అని మళ్ళీ నా మీద కోపాన్ని పెంచుకోవచ్చు. నాన్నకి ఇప్పుడే ఈ నిజాన్ని చెప్పకూడదు అంటూ ఇక మహా అయితే తన మనసులో అనుకుంటూ చక్రిని చూసి కళ్ళతో సైగ చేసి తన గదిలోకైతే రమ్మంటుంది. ఇంకా సూర్యప్రతాప్ అయితే తన మనసులో, నా కూతురు ఖచ్చితంగా నాతో పాటు వస్తుంది, వచ్చి తీరుతుంది. అందుకే కదా ఈ సూర్యప్రతాప్ తన కోపాలని పంతాలని అన్నింటినీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాడు. రేయ్ డ్రైవర్గా నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తావు కదూ, ఇక నా కూతుర్ని నా ఇంటికి ఎలా తీసుకెళ్తానో నువ్వే చూస్తావు కదా అని చెప్పి ఇక ప్రతాప్ అయితే తన మనసులో అనుకుంటాడు. ఇదంతా ఇలా ఉండగా ఇక చక్రి అయితే మహాలక్ష్మితో, ఏంటండి మీ నాన్నగారు మనిద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అంటున్నారు, మనిద్దరం చేసుకున్నది నిజమైన పెళ్లి కాదని మీ నాన్నగారికి మీరెందుకు చెప్పట్లేదండి అని చెప్పి చక్రి అయితే చాలా అమాయకంగా మహానైతే అడుగుతాడు. ఇక మహాలక్ష్మి అయితే, చూడండి, నాకు కూడా మనిద్దరి పెళ్లి గురించి చెప్పాలనే ఉంది, కానీ మా నాన్నగారు మనిద్దరం నిజంగా పెళ్లి చేసుకున్నామని మీరు తన అల్లుడని ఎంతగానో ఆనందపడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయనకి నిజం చెప్పి బాధ పెట్టడం నాకిష్టం లేదు. చూడండి, ఈ నిజం నేను వాళ్ళకి చెప్పేంతవరకు దయచేసి మీరు మాత్రం ఎవ్వరితో చెప్పద్దు అని చెప్పి ఇక మహా అయితే చక్రిని అడగడంతో చక్రి తన మనసులో, నేను కూడా అదే కదా కోరుకుంటుంది. ఈ అబద్ధపు పెళ్లి అనుకునే మీరు ఇది నిజమైన పెళ్లి అని అనుకునేలా చేయటం కోసమే కదా ఆయన్ని రెచ్చగొట్టింది, ఇక్కడికి రప్పించింది అని చెప్పి చక్రి తన మనసులో అనుకుంటూ తెగ సంబరపడిపోతాడు. ఏమండి, ఏంటండి ఏం మాట్లాడరు? నేను మీ ఇంట్లో మొదట మీ భార్యగానే కదా ఇక్కడ అడుగు పెట్టింది, కానీ ఇంట్లో అందరూ నా మీద చూపించే ప్రేమని చూసి వాళ్ళని మోసం చేయలేక నిజం చెప్పాను. కానీ మీరు కూడా నా కోసం ఈ ఒక్క సహాయం అని అంటుంటే, ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? మీరు అడగాలే గాని ఈ చక్రి నా ప్రాణాలైనా ఇచ్చేస్తాడు అని ఇక చక్రి అయితే తెగ ఓవర్ చేస్తుంటే మహాలక్ష్మి చక్రిని కొంటెగా చూస్తుంది. ఒక్కసారిగా చక్రి, ఎక్కువైంది కదూ, సారీ, సరేనండి, మీరు చెప్పినట్టుగా మీరు మీ అంతట మీరుగా నిజం బయట పెట్టే వరకు నేను ఎవ్వరికి కూడా మీకు నాకు జరిగింది నిజమైన పెళ్లి కాదని అస్సలు చెప్పను. ఈ చక్రి గడి భార్య మహాలక్ష్మి అన్నట్టుగానే ఉంటాను, ఓకేనా అని చెప్పి ఇక చక్రి అయితే ఒక్కసారిగా మహా మీద చాలా క్లోజ్గా చెయ్యి వేస్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి వైపు కోపంగా చూస్తుంది. ఇక చక్రి అయితే, సారీ, మీరు నటించమన్నారు, నేను కోస్తా ఒక అడుగు ముందుకేసి జీవిస్తున్నాను, అంతే, సారీ అంటూ ఒక అడుగైతే వెనక్కి వేస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే చక్రి చేసే వేషాలు చూసి
తనలో తను తెగ నవ్వేసుకుంటుంది. ఇంకా మహాలక్ష్మి అయితే, ఏవండి మరి లగేజీ అని అంటుంటే, ఆల్రెడీ నేను బ్యాగ్ రెడీ చేసే పెట్టాను, మీరే ఇంకా బట్టలు సర్దుకోకుండా టైం వేస్ట్ చేస్తున్నారు అని అంటుంటే, ఒక్కసారిగా మహాలక్ష్మి, ఏంటి ముందే బ్యాగ్ సర్దేశారా? అంటే మా నాన్నగారు మనల్ని అక్కడికి తీసుకెళ్తారని మీకు ముందే తెలుసా అని అడగడంతో, అదేం కాదు, మీ నాన్నగారు మనసు మార్చుకుని ఇక్కడికి వచ్చారు అంటే తర్వాత జరిగేది అదే అని ఊహించాను, అంతే. అయినా మొన్న మనం రిసార్ట్కి వెళ్ళినప్పుడు సర్దుకున్న లగేజీ ఇంకా అలాగే ఉంది, అందుకే సర్దుకున్నానని చెప్పాను, అంతేనండి. మీరు మరీ నా కోసం ఎక్కువగా ఆలోచించకండి అంటూ ఇక చక్రి అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా మాధవ, నారాయణ, కేశవ, కన్నా నలుగురు కూడా ఇక చక్రిని చెయ్యి పట్టుకుని గబగబా బయటికి తీసుకెళ్తారు. ఇక వాళ్ళ నలుగురు అయితే చక్రితో, రే, నిన్నటిదాకా నిన్ను అల్లుడిగానే ఒప్పుకొని ఆయన ఇప్పుడు అల్లుడిగా వాళ్ళింటికి తీసుకెళ్తాంటున్నారు, అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళేమన్నా నేను చేస్తే అని అంటుంటే, ఇక చక్రి అయితే గట్టిగా నవ్వుతూ, అన్నయ్య, ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావు? వాళ్ళు నన్నేం చేస్తారు? వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. పైగా నాకు మహాలక్ష్మి మనసులో స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఆయనే నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని అంటుంటే, ఇక చక్రి, రే, తోడపుట్టిన చెల్లెలని కూడా చూడకుండా తనని తీసుకెళ్లడం కోసం వాళ్ళ అన్నయ్య నాన్నని కత్తితో పొడిచాడు. అలాగే ఎంతో కష్టపడి చదివిన సర్టిఫికేట్స్ని వాళ్ళ నాన్న కాల్చి బూడిద చేశాడు. అట్లాంటి మనుషులు ఇప్పుడు ఉన్న పలంగా మారిపోయి నీ మీద విపరీతమైన ప్రేమని చూపిస్తున్నట్టు ఆయన మాట్లాడుతుంటే ఆ మాటల్లో పెద్ద నమ్మకం కనిపించట్లేదురా. నాకెందుకో నువ్వక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదనిపిస్తుంది అని అంటుంటే, ఇక చక్రి, చూడరా కేశవ, నేనక్కడికి వెళ్తుంది నేను వాళ్ళ దగ్గర అల్లుడిగా స్థానం సంపాదించుకోవడానికి కాదు, మహాలక్ష్మి మనసులో భర్తగా తన దగ్గర స్థానం సంపాదించుకోవడానికి. నాకేమైనా పర్వాలేదు, కానీ మహాలక్ష్మిని మాత్రం నేను దూరం చేసుకోలేను. నాకు మహాలక్ష్మి కావాలి, అందుకే తన కోసమే నేను అక్కడికి వెళ్తున్నాను. చూడండి, మీరేం భయపడద్దు అని మాట్లాడుతూ ఉంటే, ఇక మాధవ అయితే, రే చక్రి, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా, కానీ వాళ్ళు నిన్నేమైనా చేస్తారేమోనని నాకు భయంగా ఉందిరా అని అంటుంటే, ఇక కన్నా కూడా అవునన్నయ్య అంటూ అమాయకంగా మాట్లాడతాడు. ఇక చక్రి అయితే, చూడన్నయ్య, నాకేం జరగదు, నేను చెప్తున్నాను కదా, నాకేదన్నా ప్రాబ్లం వస్తే నా వెనక అండగా మీరందరి అభిమానము, ప్రేమ ఉంది. చూడండి, మీకంటే ఎక్కువగా నన్ను జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకునే మహాలక్ష్మి ఉంది అని అంటుంటే, రేయ్, ఇది కాస్త ఎక్కువైంది అంటూ కేశవ మాట్లాడుతూ ఉంటే, ఇక చక్రి, ఇక నుంచి అదే జరగబోతుంది అంటూ ఇంకా చక్రి అయితే మాట్లాడతాడు. ఇది ఇలా ఉండగా ఇక మహాలక్ష్మి అయితే, నాన్న, నేను చక్రి మీతో రావడానికి ఇష్టమే అంటూ మహాలక్ష్మి అయితే ఇక ప్రతాప్తో చెప్తుంది. ప్రతాప్ అయితే చాలా ఆనందపడిపోతాడు. ఇంకా అలాగే అల్లుడు అని అంటుంటే, ఆయన కూడా లగేజీ సర్దేసుకున్నారు. చక్రి అని పిలవడంతో, అన్నయ్య, మహాలక్ష్మి పిలుస్తోంది అంటూ అందరూ కూడా లోపలికి వస్తారు. ఇక ప్రతాప్ అయితే, ఇంకా బయలుదేరదామా అని అడగడంతో, బయలుదేరదామంటూ ఇంకా చక్రి అలాగే మహాలక్ష్మి ప్రతాప్తో పాటు తన వెంటే ఇంకా బయలుదేరతారు. ఇక ఇంటి దగ్గర అయితే ప్రతాప్ ఇంకా మహాని అలాగే చక్రిని తీసుకొస్తున్నాడన్న సంగతి విని ఇక ఆది అయితే వాళ్ళమ్మ లలితతో, అమ్మా, మనం అనుకున్నట్టు చేయాలి. ఆ చక్రిగాడు మహాలక్ష్మికి ఎట్టి పరిస్థితుల్లో దగ్గరవ్వకూడదు. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో అడుగడుగున గొడవలు రావాలి. ఇక మహాలక్ష్మికి చక్రి తగినవాడు కాదని, అసలు చక్రి తన కాలి గోటికి కూడా సరిపడని మహాలక్ష్మి చీకొట్టి ఇక్కడి నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటాలి అంటూ ఇక ఆది లలిత మాట్లాడుకుంటూ ఉండగానే ఇంటి ముందుకి కారొచ్చి ఆగుతుంది. ఇక కారులో నుంచి మహా అలాగే చక్రి కిందకైతే దిగుతారు. ఒక్కసారిగా లలిత అయితే మహాలక్ష్మిని చూస్తుంది. మహా చాలా ఎమోషనల్గా అమ్మా అంటూ లలితని హత్తుకుంటుంది. తన మనసులో కోపాన్ని ఉన్న లలిత మాత్రం పైకి సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఇంకా మహాని
దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. అలాగే తన వదిన అయిన హారికని, హారిక వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పడంతో ఇక హారిక అయితే లోపలికి వెళ్ళి హారతి పళ్ళాన్ని తీసుకొస్తుంది. ఇక హారతి పళ్ళెంతో మహాకి అలాగే చక్రికి దిష్టి తీసి బొట్టునైతే పెడుతుంది. ఇంకా మహాలక్ష్మిని దగ్గరుండి మరి అందరూ కూడా మాట్లాడుతూ లోపలికైతే తీసుకెళ్తారు. చక్రిని మాత్రం బయటే గుమ్మం దగ్గరే వదిలేస్తారు. ఇక ఆది అయితే మహాలక్ష్మి బ్యాగ్ని తీసి అక్కడి నుంచి లోపలికి వెళ్తూ, ఏంటి అలా చూస్తున్నావు, నీ బ్యాగ్ని వెళ్ళి తెచ్చుకో అంటూ చిరాగ్గా మాట్లాడతాడు. ఇక చక్రి అయితే ఇట్లాంటి అనుభవాలు నాకు ఎదురవుతాయని ముందే తెలుసు అని చెప్పి తన మనసులో అనుకుంటూ తన ట్రాలీ బ్యాగ్ని తీసుకుని లోపలికైతే వస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే ఇల్లంతా చూస్తుంది. అలాగే లోపలికి బ్యాగ్ తీసుకుని వచ్చిన చక్రిని చూసి, చక్రి నా గది అక్కడ దా లోపలికి అంటూ ఇక చక్రిని తీసుకుని తన గదిలోకైతే వెళ్తుంది. ఒక్కసారిగా చక్రి, రే చక్రి నీ పంట పండింది. ఎన్ని రోజులు మహాలక్ష్మికి దూరంగా ఉన్నావు, కానీ మహాలక్ష్మిని దగ్గర చేయడం కోసం వాళ్ళ నాన్నే ఇలా నీకు సహాయం చేస్తాడని అస్సలు ఊహించలేకపోయావంటూ చక్రి అయితే తెగ సంబరపడిపోతాడు. ఇంకా మహాలక్ష్మి అయితే అందరితో మాట్లాడుతూ ఇక చక్రి వైపు చూస్తుంది. ఇంకా ప్రతాప్ కూడా కళ్ళతో సైగ చేసి ఆదికి అలాగే లలితకి సైగలు చేస్తాడు. ఇక లలిత అయితే, అల్లుడు గారు మీకు ఏది ఇష్టమో తెలీదు, మీరు ఇష్టంగా ఏం తింటారు అంటూ ఇంకా లలిత అడుగుతూ ఉంటే ఇక పక్కన ఉన్న ఆది, ఏం తింటారమ్మా, వాళ్ళు ఏదైనా తినేస్తారు, మళ్ళానా ఏంటి అంటూ ఇక ఆది అయితే కాస్త వెటకారంగా మాట్లాడుతున్నట్టే ఇంకా మంచిగా మాట్లాడుతున్నట్టు నటిస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే ఆది మాటలకి కాస్త నచ్చుకున్నా తర్వాత నవ్వేస్తుంది. ఇదంతా చూసిన హారిక అయితే, ఏంటి మహా ఇలా చేస్తుంది, తను చక్రిని నిజంగా పెళ్లి చేసుకోలేదు అన్న సంగతి ఎందుకు ఇంట్లో ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు ఆల్రెడీ మహాని మావయ్య గారు క్షమించారు అంటే మావయ్య గారికి నిజం చెప్తే సరిపోతుంది కదా, కానీ తన భర్తగా చక్రిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు అని చెప్పి ఇక హారిక అయితే తన మనసులో అనుకుంటూ మహా వైపు చూస్తుంది. ఇక మహాలక్ష్మి అయితే, నానా నేను కాస్త ఫ్రెష్ అయి వస్తాను అంటూ లోపలికైతే వెళ్తుంది. ఇక మహా వెంటే హారిక కూడా వస్తుంది. హారిక ఎవరూ చూడట్లేదని నిర్ణయించుకుని ఇక డోర్ లాక్ చేస్తుంది. ఇంకా మహాతో మాట్లాడుతూ, మహా అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, నువ్వు నీతో పాటు చక్రిని ఎందుకు తీసుకొచ్చావు అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే, అదేంటొదినా అలా మాట్లాడుతున్నావు, చక్రి అని అంటుంటే, అవును చక్రి నీ మెడలో తాళి కట్టాడు, కానీ ఇది నిజమైన పెళ్లి కాదు కదా, అసలు చక్రికి నీకు మధ్యలో ఎటువంటి ప్రేమ లేదు కదా, మీ ఇద్దరి పెళ్లి నిజమైన పెళ్లి కానప్పుడు చక్రి నీకు ఎట్లా భర్త అవుతాడు, ఈ ఇంటికి ఎలా అల్లుడవుతాడు చెప్పు, ఈ విషయాన్ని నువ్వు మావయ్య గారితో చెప్పుండాల్సింది, ఎందుకు అనవసరంగా చక్రిని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తన మనసులో లేనిపోని ఆశలు కల్పించినట్టు అవుతుంది అని చెప్పి ఇక హారిక అయితే మహాతో మాట్లాడుతుంటే, మహా వదిన చక్రి అలాంటి వాడేమీ కాదు, చక్రి అర్థం చేసుకుంటాడు, అలాగే నాన్న ఇప్పుడే నన్ను క్షమించాడు, పైగా నన్ను చక్రిని భార్యాభర్తలనుకుంటున్నారు, ఇప్పుడు ఈ విషయాన్ని నాన్నతో చెప్పి ఆయన్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు, ఈ నిజాన్ని నా అంతట నేనుగా చెప్పే వరకు దయచేసి నువ్వు ఎవరితో చెప్పనని మాట ఇవ్వని చెప్పి ఇక మహా అయితే హారిక దగ్గర మాట తీసుకుంటుంది. ఒక్కసారిగా హారిక, మహా ఏంటిదంతా అంటే నువ్వు చక్రిని అని అంటుండే, చూడదునా నేను నాన్నతో మాట్లాడే వరకు ఈ నిజాన్ని చెప్పొద్దు అన్నాను, అంతే, ఇక అంతకు మించి ఇంకేం లేదు, వదినా నేను కాస్త ఫ్రెష్ అవ్వాలి అంటూ ఇక మహా అయితే హారికతో మాట్లాడుతుంటే, అర్థమైంది మహా, నన్ను వెళ్ళమంటున్నావు అంతే కదా అని అంటుంటే, అయ్యో అదేం కాదొదినా, నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను కదా అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే, సరే సరే నీకోసం నీకిష్టమైన వంటలన్నీ చేశాం, త్వరగా వచ్చేయి అంటూ ఇక అక్కడి నుంచి హారిక అయితే వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి అయితే చక్కగా రెడీ అయ్యి ఇంకా బయటకైతే వస్తుంది. ఒక్కసారిగా చక్రి డోర్ కొట్టడం చూసి ఎవరు అని అడగడంతే, ఎవండి నేనండి చక్రిని అని అంటుంటే ఇక మహా అయితే డోర్ ఓపెన్ చేసి చక్రిని లోపలికైతే పిలుస్తుంది.
ఇక చక్రిని లోపలికి పిలిచి డోర్ లాక్ చేయడంతో ఒక్కసారిగా చక్రి తెగ సంబరపడిపోతాడు. అయ్ బాబోయ్, ఏంటి డోర్ లాక్ చేసింది? నేను లోపలికి వచ్చినందుకు తనకి నా గురించి ఎటువంటి భయం లేదనమాట అంటూ ఇక చక్రి తన మనసులో అనుకుంటుంటే ఇక మహాలక్ష్మి, చూడండి ఇక్కడ మీకు అంతా బాగానే ఉంది కదా, మీరు బాగానే ఉన్నారు కదా అని అంటుంటే, అయ్యో అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మీరు సంతోషంగా ఉంటే చాలు, మీ సంతోషమే నా సంతోషం అని చెప్పి చక్రి మాట్లాడుతుంటే, సరే మాటలతోనే కాలక్షేపం చేసేస్తారా? భోజనం చేయొద్దా? ఆకలేస్తుంది అంటూ మహా అయితే చక్రిని అడగడంతో, అంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మీరు అని అంటుంటే, సారీ అంటూ ఇక మహా అయితే బయటకు వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత చక్రి కూడా బయటకైతే వస్తాడు. ఇక చక్రి బయటికి వచ్చేసరికి అక్కడ మహాలక్ష్మి అయితే కనిపించదు. ఇక మహాలక్ష్మి కోసం చక్రి హాల్లోకి రావడంతో హాల్లో కూర్చుని ఉన్న ప్రతాప్ అలాగే ఆది ఇద్దరు కూడా చక్రి వైపు చూస్తారు. ఏంటి అలా చూస్తున్నావు? అంతేలే, మీ కొంపని చూసిన తర్వాత ఇది నీకు ఇల్లులో అస్సలు అనిపించదు అని అంటుంటే ఇక చక్రి అయితే ఏదో మాట్లాడబోతుంటే, ఏయ్ ఏంటి దగ్గరకు వస్తున్నావు? మా ఇంట్లో డ్రైవర్సు ఇలా ఇంట్లోకి రారు, కానీ నీకు చనివిచ్చాం కాబట్టి లోపలికి రాగలిగావు, కానీ మా పక్కన ఎన్నటికీ నువ్వు కూర్చోలేవు, ముందు అక్కడే కూర్చో అంటూ ఇక చక్రిని నేల మీద కూర్చోపెడతారు. ఒక్కసారిగా చక్రి అలా నేల మీద కూర్చునేసరికి కాస్త ఫీల్ అవుతాడు. కానీ ఎదురుగా వస్తున్న మహాలక్ష్మిని చూసి తెగ సంబరపడిపోతూ, చూడు బావా, మీరు నన్ను నేల మీద కూర్చోమంటే కూర్చుంటాను, అలాగే మీ కాళ్ళు నొక్కమన్నా నొక్కుతాను, కానీ మీ చెల్లెలు చూస్తే ఫీల్ అవుతుందేమో అని అంటుంటే, రేయ్ ఎవర్రా బావా? ఇంకొక్కసారి నన్ను బావా అన్నావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ ఆది అయితే ఇక చక్రి మీదకి వెళ్తుంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి రావడంతో ప్రతాప్, అమ్మ మహా, రేయ్ ఆది, బావా కిందే కూర్చున్నాడు, లేపి తనని పక్కన కూర్చోమను అంటూ ఇక ఆదిని చెప్పడంతో ఒక్కసారిగా ఆది కూడా తనని తాను సర్దుకున్నట్టుగా తమాయించుకున్నట్టుగా చేసుకుని ఇంకా చక్రికి చెయ్యిచ్చి తనంతట తానుగా తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఇక చక్రి అయితే ఆది వైపు చూసి, చూడు, నువ్వు నన్ను అవమానించాలి అనుకున్నావు, కానీ మీ చెల్లెల వల్ల నువ్వు నీ అంతటా నన్నుగా నీ పక్కన కూర్చోపెట్టుకున్నావు. చూడు, నువ్వు తనని నన్ను విడదీయడం కోసం ఇక్కడికి తీసుకొచ్చారని నాకు బాగా తెలుసు, కానీ మీ అంతటా మీరుగానే తనని నన్ను ఒక్కటి చేసి మరి ఇక్కడి నుంచి పంపిస్తారని నాకు బాగా తెలుసు అంటూ ఇక చక్రి అయితే ఆదికి దిమ్మ తిరిగే శాఖ ఇస్తాడు. ఇక చక్రిని అవమానించే తీరును చూసి మహాలక్ష్మి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అలాగే మహాలక్ష్మి చక్రిని తన భర్తగా అంగీకరిస్తుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్,